కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి కాసేపట్లో గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా హనుమకొండ, వరంగల్ నగరాల్లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం వరంగల్లోని గోపభవన్లో నిర్వహించే ట్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమానికి హాజరవుతారు. కిషన్ రెడ్డి వెంట ఎన్నికల ఇన్ఛార్జ్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి పాల్గొననున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి కాసేపట్లో వరంగల్లో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ వరలక్ష్మి, తెలంగాణలో ఎన్నికల వేడి హడావిడి కొనసాగుతుంది. ఇటు టీచర్ ఎమ్మెల్సీ, అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తానికి తెలంగాణలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. దీనిలో భాగంగా అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా ఈ రోజు వరంగల్ కి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. తొలుత హన్మకొండ జిల్లా కేంద్రంలో హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో పాల్గొని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన బీజేపీ మద్దతుతో బరిలో నిలిచినటువంటి సరోత్తం రెడ్డికి ఓటు వేయాలని, అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో వివరాలు కావచ్చు, ఈ ఎన్నికల్లో గెలిపిస్తే టీచర్లకు చేసేటువంటి న్యాయాలకు సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నిటిని కూడా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఈ రోజు హన్మకొండ మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు. అదేవిధంగా అనంతరము వరంగల్ సంబంధించినటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటరవి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ట్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని సమస్యల సాధన కోసం బీజేపీ పార్టీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కావచ్చు ఎలాంటి పోరాటాలతో ముందుకు వెళ్తున్నాడనే విషయాన్ని నేరుగా టీచర్లను కలిసి కిషన్ రెడ్డి వివరించనున్నాడు. ఈ రెండు కార్యక్రమాల అనంతరము జనగామలో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు. మొత్తానికైతే ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరలక్ష్మి. దానికోసం ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీజేపీ ముఖ్య నాయకులంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరి కాసేపట్లో హన్మకొండకు చేరుకోనున్నాడు. హన్మకొండలో తొలుత చేరుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ అనంతరము మీడియా సమావేశంలో పాల్గొంటాడు. దానికోసం ఇప్పటికే నగరానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి, అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలంతా కూడా స్వాగతం పలకడానికి సన్నద్ధమయ్యారు. ఇక్కడ ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, అటు వరంగల్ జిల్లా అధ్యక్షుడు సారథ్యంలో, అటు జనగామ జిల్లా నూతన అధ్యక్షుడు సారథ్యంలో ఈ యొక్క 3 కార్యక్రమాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నాడు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.